YM6 న్యూస్ కి స్వాగతం. గత 5 సంవత్సరాలుగా తెలంగాణ దండోరా ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేశామని తెలంగాణ దండోరా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు దొమ్మాటి శివకుమార్ మాదిగ అన్నారు. శనివారం సికింద్రాబాద్ నియోజకవర్గం లాలగూడలో మాత రమాబాయి అంబేద్కర్ 128వ జయంతి తెలంగాణ దండోరా 5వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. తెలంగాణ దండోరా హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ దండోరా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు దొమ్మాటి శివకుమార్ మాదిగ హాజరయ్యారు. వేడుకల సందర్భంగా బస్తీలోని వృద్ధులను సాల్వాలతో ఘనంగా సన్మానించి కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా దొమ్మాటి శివకుమార్ మాదిగ మాట్లాడుతూ తెలంగాణ దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు మీసాల రామన్న ఆదేశాల మేరకు ఈ వేడుకలను నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ గారి సతీమణి రమాదేవి అయిన భార్య జయంతి సందర్భంగా మేము ఇందిరానగర్ లాలగూడలో రమాదేవి గారిది 128వ సందర్భంగా మేము ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. మరియు తెలంగాణ దండోరా 5వ సంవత్సరంగా ఇక్కడ దండోరా సమక్షంలో మేము ఇక్కడ అందరం కూడుకొని ఆమెను జ్ఞాపకం చేసుకుంటున్నాము. భార్యాభర్తలుగా భార్య అంబేద్కర్ గారికి ఎంత సపోర్టింగ్గా ఉండి ఎన్నో విషయాలలో ఆయనకి తోడు నీడగొండి ఆయనను ఎంకరేజ్ చేసిందో అలాగే మనం కూడా ప్రతి ఒక్కరు కూడా అలాగే భార్యాభర్తలుగా ఉండి ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు దళితులకి సంక్షేమ పథకాలు అమలు పరచాలని కోరుకుంటున్నాం. నాగమణి ఈరోజు డాక్టర్ అంబేద్కర్ గారి సతీమణి రమాబాయి గారి 128వ జన్మదిన శుభాకాంక్షలు లాలాగూడ ఇందిరానగర్ కాలనీలో జరుపుకుంటున్నాము. అదేవిధంగా మరి తెలంగాణ దండోరా కూడా 5వ సంవత్సరం అడుగు పెడుతుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దళితులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుకుంటున్నాం. అందరికీ జై భీమ్. నా పేరు మీసాల ఇల్లేష్, తెలంగాణ దండోరా స్టూడెంట్ ఆర్గనైజేషన్ స్టేట్ కోఆర్డినేటర్ని. ఈరోజు సికింద్రాబాద్ నార్త్ లాలగూడలో మాత రమాబాయి అంబేద్కర్ 128వ జయంతి వేడుకలను మరి అదేవిధంగా తెలంగాణ దండోరా రాష్ట్ర అధ్యక్షులు మీసాల రామన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు దొమ్మాటి శివకుమార్ అన్నగారి ఆధ్వర్యంలో తెలంగాణ దండోరా 5వ ఆవిర్భావ వేడుకలను ఈరోజు ఇక్కడ ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులైనటువంటి తెలంగాణ దండోరా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు దొమ్మాటి శివకుమార్ అన్న గారికి, మరి అదేవిధంగా సికింద్రాబాద్ నియోజకవర్గం సంబంధించిన మా దళితులు అందరికీ ప్రత్యేకంగా తెలంగాణ దండోరా పక్షాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. గత 5 సంవత్సరాల క్రితం మా తెలంగాణ దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు మీసాల రామన్న గారు ఈ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేసి విద్యార్థుల కోసం దళితులపై దాడులను అన్యాయాలను అరికడుతూ ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉంటూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈరోజు తెలంగాణ దండోరా కూడా రాష్ట్రంలో ఒక గుర్తింపు పొందిన సంఘాలలో మరి తెలంగాణ దండోరా ఒకటి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను. అధ్యక్షుడు MRPS ఉద్యమంలో పనిచేసుకుంటూ ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఫలాలు మా అందరికీ రావాలని ఒక ఉద్దేశంతోనే 10 సంఘాలుగా ఏర్పడ్డారు. అందులో భాగంగానే తెలంగాణ దండోరా కూడా ఏర్పడిందని ఈ సందర్భంగా మీ అందరి దృష్టి తీసుకొస్తా ఉన్నాను. మరి ఈ అన్ని సంఘాలు, MRPS సంఘాలు, దళిత సంఘాలు, మాదిగ సంఘాలు అందరూ కలిసి ఈరోజు ఐక్య ఉద్యమాలు చేసి ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఫలాలను సాధించుకున్నామనేసి కూడా ఈ సందర్భంగా మీ దృష్టి తీసుకొస్తా ఉన్నాను. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మనకు ఎస్సీ వర్గీకరణ అయింది. ఆ ఫలాలు మనందరూ దగ్గుతున్నాయి కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అనేక పోరాటాలు చేసిన ఈ సందర్భంలో గతంలో ఇంకా దళితుల పైన దాడులు, అన్యాయాలు ఏమేమో జరుగుతూ ఉన్నాయి. అవి జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టంగా చట్టాలను అమలు చేయాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా దళితులపైన ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది. గ్రామాల్లో, మండలాలు, అంతెందుకు హైదరాబాద్లో కూడా ఈరోజు దళితులపైన వివక్ష స్పష్టంగా కనబడుతోంది. అది అందరికీ తెలిసిన విషయమే. అలాంటి వారిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టంగా చట్టాలను ఏర్పాటు చేసి దళితులకు రక్షణ కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అదేవిధంగా దళితులపైన ఎక్కడ ఏ అన్యాయాలు జరిగినా మా సంఘం కూడా మీకు భరోసాగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ గ్రాండ్గా వేడుకలు నిర్వహించిన దొమ్మటి శివకుమార్ అన్న గారికి మరియు
ఇక్కడ ఉన్న ప్రజలందరికీ, మా అక్కలకు వదిలినందరికీ కూడా మరొకసారి నా శిరస్సు వంచి జై భీమ్ తెలియజేసుకుంటాను. జై భీమ్. వర్ధిల్లాలి తెలంగాణ దండోరా, వర్ధిల్లాలి తెలంగాణ దండోరా, వర్ధిల్లాలి మీసాల రమణ గారి నాయకత్వం, వర్ధిల్లాలి మీసాల రమణ గారి నాయకత్వం, వర్ధిల్లాలి దొమ్మడి శివకుమార్ నాయకత్వం, వర్ధిల్లాలి దొమ్మడి శివకుమార్ మాది నాయకత్వం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య అతిథి అయినటువంటి దొమ్మాటి శివకుమార్, తెలంగాణ దండోరా రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. జై భీమ్. నా పేరు దొమ్మాటి శివకుమార్ మాదిగా, తెలంగాణ దండోరా రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిని. ఈరోజు శుభ సూచకం, ఎందుకంటే ఈరోజు మన రాజ్యాంగ నిర్మాత అయినట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సతీమణి అయినటువంటి రమాబాయి అంబేద్కర్ గారి 128వ జయంతి కార్యక్రమం ఈరోజు నార్త్ లాలాగూడలో నిర్వహించుకున్నాము. అదేవిధంగా మన తెలంగాణ దండోరా 5వ వార్షికోత్సవం ఈరోజు అదే రోజు కావడం చాలా సంతోషంగా మేము ఈ వేడుకలు జరుపుకుంటున్నాము. అయితే ఈ రోజున దళితుల మీద దాడులు కానీ అనేక పరిస్థితుల్లో అనేక గ్రామాల్లో ఏదైతే దాడులు జరుగుతున్నాయో వీటి మీద చట్టపర చర్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వారిని శిక్షించాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ప్రతి ఇంటికి పేద కుటుంబాలకు అందించాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా మరి ఈ రోజున ఇక్కడ సమావేశమైన మన నార్త్ లాలాగూడ ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మరొకసారి తెలంగాణ దండోరా మీసాల రామన్న ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమం జరిపించినందుకు మేము చాలా గర్వపడుతున్నాము. జై తెలంగాణ దండోరా. జై తెలంగాణ.